గోంది బట్టలు కాపాయి ఎండ చూడు ఘోరంగా గొట్టబట్టి శంకలు రాబట్టి ఇంకా గౌండోళ్ళు గోంది ఉన్నాయా ఇవి ఎప్పుడు ఒక్కడే అది ఎప్పుడు ఒక్కడే టైం అవుతుంది మా ఇంకా అత్తలేకపోయి ఎగ్జామ్ రాసి రాంగా 2 డ్రెస్సులు వేసుకుంటాయి అన్ని వేసుకున్న బట్టలే ఉంటాయి ఇంకా అత్తలే ఇది అంటే ముట్టింది అవ్వ నాకేమో టైం కాబట్టి ప్యాన్ వచ్చిందా బయట టైం అయింది పోతాండవా ఇక్కడ తింటే ఎంతసేపు అయినా అవ్వ నువ్వు పోయి అక్కడ వ్యాన్ ఇంకా నా కోసం ఆగే ఉంటదా అప్పుడే పోయింది నేను నీకోసం చూస్తున్నా ఇంతసేపు వేయనమంటాను గోటీలు ఆడుకొని పోయినా నేను కురుమోళ్ళు ఇంటికో అన్నాయా కాపోళ్ళు ఇండళ్ళకో అన్నాయి గొల్లోళ్ళు ఇంటికో అన్నాయి ఇవన్నీ ఎదుర్కొంటూ వచ్చే వరకు ఇవ్వాలి అందులో అండే పోతే బుక్కడంత తినిపోతే అయిపోద్ది కదా నువ్వేనందుకు నేను అంటలేను నాకు పైసలు అవసరం ఉన్నాయి ఒక 500 వేసుకున్న డ్రెస్లే రోజు వేసుకుంటూ అవుతుంది నాకు డ్రెస్సులు లేవు ఒక 500 ఇస్తే నేను పోతా ఆటోకు 500 లేవు 5 రూపాయలు లేవు నా దగ్గర ఇవి ఒక సిట్టవ ఇంకో పుషాత అయింది మంచిగా కొత్తది ఇచ్చింది డీరేసి ఇంకో కట్టుకో నీకేమైనా బుద్ధి ఉందానా అబ్బా ఏం మాట్లాడితేవే నువ్వు అయినా పెద్ద మనిషి అయిన బట్టలు వాళ్ళని వేసుకుంటా మళ్ళా ఆ డ్రెస్ తీసుకొని ఇడిసిన బట్టల్లో పట్టుకొని వచ్చినావు ఆ బట్టలతోటి ఆ బువ్వ పట్టుకొని వచ్చినావు అసలు ఏందే మీరు గిట్ల తయారైతారు రోజు రోజుకి మళ్ళా బట్టలు తీసుకొచ్చావు ఇంటి ముంగట్నే కూసున్నావు చీయ ఏం చీయ వెనకటి నుంచి మనకు శివుడు పెట్టిన ఆనతి ఇది మా అవ్వ మా బాబు ఊళ్ళే బట్టలు ఉతుకుతే పుషావత అయిన బట్టలు తెచ్చి ఇస్తే మేము వేసుకున్నాం ఏమో ఇప్పుడు చీ అనబడితే ఏం చీ ఏమన్నా అంటే ఎందుకంటే గురించి చెప్తావు అయినా నిన్న వేసుకున్న డ్రెస్ రేపు వేసుకోవడానికి వేసుకోబుద్ధి అయితే లేదు అసోంటిది ఆమె ఆల్రెడీ పుషోతైన డ్రెస్ ను అంత గలీజ్గా ఉంటది ఆ డ్రెస్ ను మళ్ళీ ఆమె వేసుకుంది కాక నేను వేసుకుని పోతే మా కాలేజ్ లా ఏమనుకుంటారు మా దోస్తులు చూస్తే ఆనే జాను మొన్న డ్రెస్ నువ్వు వేసుకొచ్చుకున్నావేందని అంటే ఎంత షేమ్ అనిపిస్తుంది బట్టలు వేసుకుంటానికే చీ అంటానేమే గుడ్డ పెగులు తేవాలి మేము ఉడకబెట్టాలి ఎసట్లా సల్ల సల్ల మసలాంగా అవి తీయాలి తీసి మళ్ళా పోకుంటే మైల పోకుంటే మళ్ళా మైల బట్టల సబ్బు తెచ్చి మళ్ళా గిట్ల నలవాలి నలిచి బండకేసి నలితే పోకుంటే మళ్ళా 5 సార్లు దాడియాలి అదే చేత మళ్ళీ మేము చేతులు కడుక్కొని అన్నం తినాలి మరి మాకెట్లింపు అవుతుంది అవనికి దండం పెడితేనే నువ్వు అది చెప్పకే మొన్న చెప్పిన తలకాయ ఖరాబ్ చేసినావు మళ్ళీ ఇయ్యాల నాతో నువ్వు మోపి వేసుకున్నావా ఏంది అంతా ఆ పీరియడ్స్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చిన పక్క పొండు కూర్చుంటే చెప్తేనే నాకు అంత తిట్టడం అనిపిస్తుంది ఆయన బ్లీడింగ్ అయిన క్లాతులు అవన్నీ పట్టుకుని ఇంకా నలుతుందట ఉడకబెడుతుందట అబ్బా అదే చేతితో నా అన్నం తింటా అనబడితివి ఎట్లా తినబుద్ధి అవుతుంది అబ్బా అంత గింతంత ఏమన్నా దెబ్బ తాకి రక్తం వస్తేనే అంత గలీజ్ వాసన అంత ఈగలాలితే అది క్లీన్ చేసినప్పుడు అంత ఆ పుండు మగ్గేదాకా మంచిగా అనిపేది అసొంటిది ఒక మనిషికి పోయే రక్తాన్ని ఇంకా పిండి నానబెట్టి ఉడకబెట్టి మంచిగా ఫ్రెష్ గా నీట్ గా వేసి వాళ్ళకి వేసి వచ్చి అన్నం తింటావు అమ్మా అబ్బా చెప్పకి అంత ఎట్టు అనిపిస్తుంది నాకు నువ్వు ఫస్ట్ ఈ సాకల పని బంద్ చేయి ఈ సాకల పని చేయబట్టి ఉన్న ఇజ్జత్ కూడా పోతాంది ఏరాండా ఏం మాట్లాడుతానే అట్లా మాట్లాడితే ఇక్కడ పోసుతాం దొరకది ఇవాళ గొప్ప చదువు చదవంగా 4 రూపాయలు దొరకంగా ఏంది అనిపిస్తుంది నీకు వెనకడుస్తుంది మేము ఈ కట్టం చేసుకుని బతికినాము ఇవాళ మా కులవిరిత ఎందుకు పోగొట్టుకుంటాం అస్సలు పోగొట్టుకోము ఆ కులవిరిత చేయబట్టే మాకు బుక్కడు అన్నం దొరుకుతుంది కుల వృత్తి అంటానగా అబ్బా మన కులానికి కొన్న రెస్పెక్ట్ ఇస్తారా పోనీ ఒకప్పుడు మీ కాలం అప్పుడు బానిస బతుకులు బతికిరు ఒకళ్ళ కింద మీరు బతికినట్టే మమ్మల్ని బతుకు అంటే మేమెట్లా బతుకుతామే ప్రతి దానికి కులమే పెడుతుంది కుల వృత్తే పెడుతుంది అంటే అవును పెడుతుంది కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక కులం అనేది ఉంటది కానీ మనకి సాకలోళ్ళకి ఎక్కడికైనా న్యాయం జరుగుతుందా పోనీ న్యాయం చేసి 10 రూపాయలు నత్తనే ఎక్కడికైనా మనల్ని కించపరిచినట్టు తక్కువ చేసి తక్కువ లెక్కనే చూస్తారు అప్పుడు ఎంత బాగా మీ అప్పుడు అంటే మీరు ఓర్చుకున్నారు కావచ్చు కానీ ఇప్పుడు మేము ఉడుకు రక్తం ఉన్న వాళ్ళం మేము ఊకుంటామా మాకు ఊకుండా బుద్ధి అవుతుందా మీరు బతికినట్టే మేము బతకాలంటే మాతో కాదు మేము బతకం అట్లా మీరు బతుకుతే బతుకుర్రి కానీ ఇప్పుడు వెనకటి జనరేషన్ లెక్క ఇప్పుడు కూడా ఇదే జనరేషన్ లో బతకాలంటే బతకాలి రేపు మా పిల్లలు కూడా గట్టినే తయారవుతారు బానిస బతుక అంటే ఏం చెప్తాం బిడ్డ మీరు మీ పిచ్చి మైలు ఇక మీరు మారరు ఇక అయ్యా అవ్వని బాంచని కాళ్ళు మొక్కుతా అని ఈ సాకలు బతికి అందరి కింద లొంగినట్టు బతుకుర్రి అంతే ఇక మీరు మారరు ఇక ఎంత చెప్పినా మీ వెనకటోళ్లకు ఎంత చెప్పినా మీ మైండ్లకు అది ఎక్కది ఏం లేదు మీరు ఖరాబ్ అయింది కాక మా పోరాలను ఖరాబ్ చేస్తారు మీరు ఈ కులం అది ఇదని కులం మతం ఎక్కడే అవ్వ అందరు సమానమే ఈ రోజులల్లా ఇలా రేపు ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటలేరు మరి అట్లా అంటే కులం తక్కువ ఎక్కువ చేసుకుంటారా ఎక్కువ తక్కువ చేసుకుంటారా
నీతో మాట్లాడే వేసి నువ్వు 500 ఇవ్వకపోయినా కానీ నేను ఆ డ్రెస్ వేసుకోను. దీని మీద రోజు కాలేజీకి పోతానా నేను? దీనికి ఏమేరకని వరుతుంది ఇది? సాకల గురించి పోరాడిన వ్యక్తి గురించి చెప్తే దీనికి బుద్ధి వస్తుంది. ఈ సాకల పొద్దెక్కినాక వస్తుంది అన్నానికి, మేము పనికి అయినాక వస్తుంది. ఇప్పుడేమో రాదు, మళ్ళీ అప్పటికేమో ఇవ్వమంటది. సాకలలో జాను ఎటు పోతున్నా? ఏంది లహరక్క? ఓ సాకలలో జాను అని పిలువబడుతుంది. జాను అని పిలిస్తే ఏమైతుంది అక్క? చాకలోళ్ళను అనుకుంటే ఏమని అంటారు మరి? అంటే పిలవచ్చక్క, కాకపోతే సాకలోళ్ళు కాకుండా ఓ జాను అని పిలిస్తే మంచిగా లేదా? మంచిగా అనిపిస్తుంది. జాను అని పిలిస్తే అయిపోతుంది కదా అన్నక్క, గంటే. మీ అమ్మ అన్నానికి అత్త అన్నది, ఇంకా అత్తలేదు. ఇంత పొద్దెక్కిందా? నువ్వు కనబడితే మరి అన్నం తీసుకుపోతేమో అని పిలిచిన. చేతుల బుక్కులు పట్టుకొని కాలేజీకే పోబడితినక్క. అన్నానికి అత్తన్నాను ఎట్లా అనుకుంటావు? అయినా ఆ పని నేను చేస్తలేను, మా అవ్వ చేస్తాను. మా అవ్వనే అన్నం వెయ్యి. ఈ పోరేందుకు ఇట్లా అంటుంది? ఓ జాను, ఎప్పుడు అన్నం పడుకొచ్చుకొని పోలేదా నువ్వు? అక్క, నాకు కాలేజీకి టైం అవుతుంది, నేను పోతాన్నా. పూరి అన్నం తీసుకోమంటే సించుకుంటాను. ఎందుకో సించుకొని సంచి పోతాను. ఎంతసేపు అన్నదే మునుగుతున్నా ఏం దొరలా? ఎంతసేపు అంటే అయిపోద్దా? మీద మీద పని చేసినావు, ఊడిసినావు, గడ్డి అదోటి చల్లినావు, ఆయన బట్టపేలు ఉక్కొని వస్తుంది. ఇక ఈ మంచం ఉండవు మరి, కుర్చీ ఇచ్చింది, ఇగో తెల్ల బట్ట. ఇంకా నన్ను అంటానవా? ఇగో అల్లు ఇచ్చిరా? ఇచ్చిర్రు. ఆరినా మరి బట్టలు ఆడే మిల్ల కట్టుకొని వచ్చిన. ఇక తానం పోసిరాటే కుర్చీ కూడా ఉండవమ్మన్నారు. పోయి కళ్ళు పోయి కళ్ళు గిలాసే లేవుగా, గిలాస మర్చిపోతే అడుగుతా అయిపోయి వాళ్ళు అక్కడ 5 రోజులు నువ్వు ఇటు పోతే నేను అట ఏం చేసిన సగం పని. బట్టలు అయితే ఆరే బట్టలు మారినాయి. మన కొనుక్కొస్తా, కొనుక్కరాపో. ఈ కళ్ళు అయినాక నువ్వు డబుల్ చేస్తావు నాకు తెలిసే. ఏ డబ్బులు ఎక్కడ? నువ్వు సింగల్ నువ్వు అటు పోతే నేను ఇది వాళ్ళు చేసుకున్నా. కళ్ళు ఇచ్చినప్పుడు 2 గిలాసాలు నీళ్ళని తెచ్చినావు లేదా? నీళ్ళు మా తెచ్చిన, నీళ్ళ బాటలు మరి గిలాసాలు కొనుక్కొస్తావు. 2 కొనుక్కరాపో. అవును, ఇంకా ఇరిగిపోయిన కురిసి పట్టుకొస్తావు. ఇరిగిపోయినప్పుడు చేయకపోతే దాన్ని తానం పోసిర్రు, కొత్త ఇస్తారు మన కొరకు. అతనిగా కుర్చీన కూర్చున్నాయి, ఇరిగిపోయిన కుర్చీన పోసి దీనే తానం పోసిర్రే. తానం పోతే దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కుర్చీ గిట్టాన పడుతుంది. మీది ఏమన్నా బంగారం బారేస్తారా? బట్టలు మిల్లులు పెట్టుకోవచ్చు. ఒకటి అయిపోతే ఎన్ని ఇచ్చారు? నేను రాయింది అనుకున్నా. ఏం రా మంచిగా ఉన్నట్టున్నది. మంచిగా చేసిన మరి మాట ఏ మంచిగా ఊడ్చినా చల్లినా తీసుకుంటా. తీసుకో, ఇక నేను చూద్దాం తీసుకుంటానా. భర్త బని అయితే అదే కళ్ళు ఏందో గిట్ల ఎవరెవరు అత్తాను. ఏ కళ్ళు కట్టి ఉంటది కానీ బాగా తాగినాక పొద్దుగడసాని తాగుడేనే. ఇది బట్ట బని అయితే అదే. ఏ బాని జోరు అవుతుంది, దెబ్బల బాని. అంగి అయితే కాదు కానీ దెబ్బల బానీలు అవుతుంది. తెల్ల బట్ట మంచిగా వాళ్ళు మన సాలలో కొనుక్కుంటా చూడు, గది గిట్లా దెబ్బల బాని. మా మేరోళ్ళకి ఇస్తే మంచిగానే గుర్తిస్తాం. ఆ బట్టలు గుర్తించుకో, నాకేమది కానీ. కర్మ ఎన్నడట? కర్మ 5 వద్దులు నాకు. పిల్లలు ఎన్ని తెస్తారు? ఇక పిల్లలు ఎన్ని తెస్తారో కానీ నాకు చెప్పలే కానీ, ఇక మరి నీకు చెప్తారు కావచ్చు. రానవుతారా? ఇక ఇవారి దాకా వచ్చిన ఇక గాయంత కర్మ దాకా రానా. పైసలు ఎప్పటి ఇచ్చారు? ఇప్పుడు దానం చేసినాయి 2000 ఇచ్చిర్రా? 2000 ఇచ్చి 2000 ఇచ్చిర్రు. 1 కోటర్ ఇచ్చిర్రు. అప్పటికి 1 కోటర్ రాగురా అని అన్నారు. 2 పోతురా. ఇక అప్పుడు బట్టలు పట్టుకుని బట్టలు దారినాక అవి పోతాం కదా, తినాక 1 కోటర్ ఇస్తా పో మీ ఏ పునికి అని చెప్పి. కానీ నిన్న పొద్దుగా ఇంత ఏ 2 ఇడ్లీ తిన్నా ఊడిపోటాలా, అది మన ఆనందోటాలా. మేకలు మరి ఆడ ఊడికి చేతులు అచ్చివి మేకలు ఎందుకు తెస్తారట? మేకలు మరి ఆయన అన్నాడు 3 తెస్తామని అన్నాడు. కర్మ ఎన్నడట? ఎన్ని రోజుల్లో? 5 వద్దులు. 5 వద్దులు మనకి వెళ్ళాయా ఇద్దరికి? 3 మేకలు కదా మరి. ఎంత ఇంకొక మనిషిని అయితే ఇద్దాం. అత్తన్నా అత్తడు మరి చెప్పులా. అయ్యో రేపు ఇంకా 5 వద్దులు అంటే ఇవ్వాలనే రాని, లేకపోతే కట్టపడదాం మరి. అడుగునా అయితే అడుగుదాం. సరే మళ్ళీ తన ఇంట్లో పని పడితే మళ్ళీ మనం పోం. అయితే ఇవన్నీ అయితే ఇంటికాడ పెట్టిరా, పుల్లెందులో ఇంటికి పోయి అడిగేద్దాం. లగ్గం ముచ్చట తెలుసుకొని వస్తామా? సరే మరి ఇవన్నీ నేను ఇంటికాడ వారేసి బుక్ బోధింటా. ఇంటికాడ వారేసి బుక్ బోధిని రాపు. నేను ఇంత తీసుకుంటా మరి. ఇంత కల్లాయి పోదాం. పోయి కమ్మగునేమో ఎడవరు కాచినాయి. కొనుకొచ్చిన క్వాంటిటీ కాదు, క్వాంటిటీ కాడ కాకపోతే నిన్న కన్సర్వేట్ చేసింది. ఇంకో
2000 ఇచ్చిర్రు. ఇగో నీవే నీకు ఇస్తానా, నావే నా దగ్గర ఉంచుకున్నా. ఇచ్చారా? 2000 ఇచ్చిర్రు. మరి నీ వెయ్యి ఉంచుకున్నావా? ఉంచుకున్నా. ఇదే నిన్ననే ఉన్నాయి, ఇదే ఉన్నది. వెయ్యి ఉంచుకుంటామన్నా కానీ ఇక మరి నేను పోతా ఇంటికాడ. మరి అది ఇంటికాడ పెట్టి కత్తులు పట్టుకొని రాబో. ఇక్కడ వారేసి బుక్ తింటా. ఇక తినతి కత్తులను మొట్టు పట్టుకోతా నువ్వు జల్దిరా. ఏం చెప్పాను అతను నేనే మళ్ళీ నా దాబల కోతావా? దాబలకి దొడ్డెక్కి పుణ్యం ఏం చెప్తాననే నేను ఓనా చెప్పాక మళ్ళీ నువ్వు అదే ముచ్చట కదా. మరి నేను జిల్లాత్తా నీళ్ళోటి కాదు నా ఇల్లోటి కాదు మాట్లాడుతుంది. రేపు కట్నం అడిగే కాడ ఎంత ఇస్తారు? నీకే నాకు ఇస్తే నేను ఉంచుకున్నా. నీకు ఇయ్యనా? 100 200 100 200 కస్తారా? అంటే ఇప్పుడు నీకు వెయ్యాలా? వెయ్యితే నేను ఉంచుకున్నా. కట్నం ఇస్తే తిన్న అటు పోనిపోతుంది. పోదామన్నా కానీ జల్ది జల్ది మొట్లు కత్తులు పట్టుకొని బుకాయం తినన్నా. తిను ఏ మంట తింటా కళ్ళు కాబట్టి. తిను